ఉగాది పండగ ఒబ్బట్టు తినాలని నాకు ఫుల్ ఆశగా ఉంది. నోరు అడుగుతుంది. అయితే నా వల్ల చెయ్యనే முடியல. పక్కనింట్లో నా ఫ్రెండ్ కృతిక్ష ఉంది దాన్న వాళ్ళ ఇంట్లో నేటికి ఉగాది ఫెస్టివల్ ఏదో ఒక స్వీట్లో ఒబ్బట్టుని ఒక డెసర్ట్ చేసిరింటమ్మా. యమ్మీగా ఉండంటమ్మా. మా నమ్మకం చేసి ఇచ్చేవా నేను ఒబ్బట్ట అది నాకు తెలుసులే పాప. మనసారా మన ఏది అడుగుతాలో దేవుడు ఇచ్చినంట ఒబ్బట్టు ఉంటలేదు అంత అమ్మే మనతోడ ఇప్పుడు ఉండే మన 2 kids బిడ్డలకు పండుగలు పద్ధతులు అంతా చెప్పించి పెంచేది మనతోడ కడమండ. హ్యాపీ ఉగాది అమ్మ రేపటికి నాకు హాలిడే యుగాది లీవ్ ఉంటమ్మా. అమ్మ నాకు కూడా ఒక డౌట్మా, కాలేజీలో కూడా నా ఫ్రెండ్స్ అంతా చెప్పిరి మీరు యుగాది పండుగ నాడు మార్నింగ్ చేందుదానే తింటారు, ఏలా స్వీట్ తినమన్నారు, న్యూ ఇయర్ అప్పుడు పోయి ఎవరైనా చేందు తింటారా అడిగారుమా. ఇప్పుడు ఈ యుగాది నాడు మన తెల్లవార లేసి ఒళ్ళి పోసినేసి అమ్మ నాయన కాలంటి దండమటేసి వెట్టి కడువుల మన ఈ చేందు పచ్చడి తినేము. ఈ చేందు పచ్చడి అంటే ఏమేమి ఉండుంటే మన లైఫ్లో ఎట్లా ఇన్బం తున్బం కష్టం అంతా కలిసి వస్తుందియో అదే మాదిరి ఈ పచ్చడిలను మనం బెల్లం వేపంపు ఈ ఉప్పు పులి మాంగా అంతామే చేరి కలిసి మనం పచ్చడిగా ఎత్తినేము. అది దా చేందు పచ్చడి. అది తినిన వెనక మనం వచ్చేసి నాడు తీవు ఒబ్బట్టు మనం తింటాం. తథాస్తు. ఏమా అంత రెడీ చేసుకుని మేకప్ చేసుకుని వంట చేస్తూ ఉంటావు. ఏం స్పెషల్ ఇప్పుడు నైట్ కూడా చేస్తావు? ఓ నీకు ఉగాది కానా? సరే సరే ఏదైనా పని ఉంటా చెప్పు. నీకు ఆఫీస్ లీవ్ వేసి మన పని ఇంత ముడిచేసేసి ఇక్కడ అనేది పెట్టేస్తాం సరియా? అట్టనా ఓకేండా చాలు. పొద్దున్న లేసి వాడే రెడీ చేస్తున్నానంట బాగున్నా. అమ్మా నేను రెడీ అయ్యేసిమా. ఇది వేసివా? సూపరా. సరే సరే ఒక్కనే దాంట్లో పెడతాం మనం ఓకేనా? చాచి నేను నిండుగా తినవలే చాచి నేను కూడా సో కనవా నీ రియాలిటీని తలచేసింది. సరే పర్వాలేదు, దేవుడు ఎవరు ఏమి ఇవ్వాలని తెలిసిన దాని నుంచి అందరూ పాజిటివ్ గా థింక్ చేయాలి. హెల్ప్ చేయాల్సిన తావలో అందరికీ హెల్ప్ చేస్తాం. హ్యాపీ యుగాది. ఓడల్ది సోషల్ మీడియాలో మెసేజ్ చెప్పింది చాలుమా, వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయమా. సరేనమ్మా. తథాస్తు. శ్రావణి శ్రేయ సీకర్ లేయండి. శ్రావణి బంగారు మన కోసం అత్తమ్మ కాసుకొని ఉండారు. వచ్చేసినామ్మా వచ్చేసినా వదినా. దేవుడు ఏమి శ్రావణని అడుగుతా ఉన్నారా? మీకు ఒక చిన్న కథ చెప్తా చూడండి. ఒక ఆయన నీ దగ్గర పోయి కాల్లో పడి నువ్వు అడిగినామంటే ఆయన అన్నీ ఇస్తాడు. అయ్యో అవునా గురుజీ, నాకు ఇన్ని ఏళ్ళగా తెలియకుండా పోయినా కాల్లో పడి దండం పెట్టి శుభ్రంగా స్నానం చేసుకొని మంచి బుద్ధి తెచ్చుకొని బాగా వచ్చినాడు. అబ్బా ఎంత పెద్ద విషయం చెప్పినారతమ్మా, చాలా చాలా సంతోషం. ఇంకా కోడలు అయితేలేం సరే కూతురు అయితేలేం సరే మన బిడ్డలు ఎప్పుడు మన దీంట్లో మన వాళ్ళల్లో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలంటే మనకు ఒకే మోక్షం చెప్పేది దేవుడు. దేవుడు కాలు పట్టుకోవాలా, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మర్యాదగా నడుచుకోవాలి. ఉగాది విషెస్ కాదు మమ్మీ, ఉగాది శుభాకాంక్షలు. మా ఏమమ్మా మా రెట్టికి ఉగాది కదా, దాని నుంచి రేట్లో ఉండి నేను భయంకర ఫిట్ గా మెయింటైన్ చేస్తామంటుండా. ఫుల్ జిమ్ పోతా చదవపోతా ఫోనే అంటపోయేది లేదు మా, ఫుల్ ఫోకస్ దా. ఓరే నువ్వా? సరే సరే కంటిపా సూపర్ మా. చూడే ఉగాది నటికి మన బిడ్డకు మంచి బుద్ధి వచ్చింది. పర్వాలే నా కూతురులే నన్ను ముదురుదా ఉన్నా. తర్వాత 6 గంటలకు లేస్తా అని చెప్తీవి, 7 అయిపోయింది ఇంకా లెయ్యలేదు. ఉగాది నాటికి ఏలదా ఇట్లా చేస్తావు? 5 minutes మా. నేటికి ఉగాదిలే నుంచి నిద్రపోతాను సెలబ్రేట్ చేస్తా. రేట్లో ఉండి ఫిట్ అంట. ఏమైందే నీ కూతురికి? నేందా చెప్తిని కదా. అత్తమ్మ ఉగాది పూజకు దేవుడి ఇంట్లో అన్నీ రెడీ చేసేస్తుంది. వంట ఇంట్లో ఏం చేయాలో చెప్పండా? నీకు అన్నీ చేసే తెలిసినా మీరేం చెయ్యాలని చెప్పండి, అన్నీ టాన్ చేసిస్తాం. చూడు నా చిన్న కోడలికి అన్నీ తెలిసి ఉంది, నువ్వు కూడా దాన్ని చూసి అన్నీ నేర్చుకో. సరే అత్తమ్మ. ఉగాది పచ్చడి చేస్తావా? పచ్చడా? ఎవరిని పచ్చడి చేయవలా? వద్దమ్మా, నువ్వు ఒబ్బట్టు కాల్చమ్మా. గన్నుందా? కాల్చేస్తా. మమ్మల్ని జైల్లో పెట్టకుండా ఉడిది మారిందేది. నెమ్మదిగా లోన పోయి రెస్ట్ ఇన్ పీస్ చేయండి. నేను వచ్చి వేడిగా నీళ్ళు పెట్టి మీకు వడదేవి ఎత్తునొస్తా. రెస్ట్ ఇన్ పీసా? ఏమత్తమ్మా దాన్ని చూసి అన్నీ నేర్చుంటున్నా. విద్యా విద్యా ఏంటత్తయ్య గారు? నూనె వేడైంది విద్య, గారెలు వేసే మా టైం అవుతుంది. అత్తయ్య గారు నాకు గారెలు వేయడం సరిగ్గా రాదండి. ఏంది నీ గారెలు వేయడం రాదా? రమ్య చూడు పెళ్లికి ముందే అన్ని వంటలు నేర్చుకున్నాననింది.
సరే సరే, దేవుని ఇంట్లో ఉగాది పచ్చడి పెట్టిండాను, అందరూ దండం పెట్టుకొని తీసుకోండి. నేను గారెలు వేసేస్తానులే. నువ్వు రమ్యని పిలిచారా అత్తయ్య గారు? మా రమ్య, అన్ని రెడీ చేసేసాను. డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసేసి సాంబార్లో ఉప్పు కారం సరిపోయిందని చూడమా. ఏం చూస్తున్నావు రమ్య? మీరు సాంబార్లో ఉప్పు కారం చూడమన్నారు కదా అత్తయ్య, ఇందులో ఏం కనిపించలేదు. ఏమా టిఫిన్ రెడీయా? ఏమో టిఫిన్ చేసిండావు? ఉప్మా రెడీ. దోశ తినలేదా? ప్రాబ్లమ్ అమ్మా. అట్లా వీటిలోనే దోశ రసావచ్చునే. ఏమో దోశ పోసి చాలా నువ్వు ఎప్పుడు చూస్తా ఉప్మా అంటే అడిగి తింటా. ఉప్మాలో వెరైటీగా చేసి అక్క సర్ప్రైజ్. రాబా ఏ కన్నా దాదా ఇంకా 2 నాళ్ళ యుగాది పండగ వస్తుంది. నువ్వు ఉంటి వింట అందరూ చేరి సెలబ్రేషన్ చేయవచ్చు కదా. ఇలా కొంచెం సామాన్ అంతా రాసి పెట్టిండారు. మనిషి అంటే ఇచ్చంచండి, యుగాది పండగ వస్తుంది, స్వీట్ చెయ్యాలా, నా తమ్ముడు వచ్చిండాడు, కొంచెం స్నాక్స్ వెరైటీ టిఫిన్ దా చెయ్యాలా, ప్లీజ్ ఇచ్చంచండా. సరే నీ తమ్ముడు వచ్చిండే సాకుని పెట్టియాదు. మాకు 2 దినాన్ని మంచి టిఫిన్ చికెన్ పొడిచొచ్చా. వచ్చేసి ఒకనే రుచిత దా. అమ్మా నేను వచ్చేసినమ్మా. నేను దా స్కూల్ ఫస్ట్. ఏమే చెప్పేవు? ఫస్టా? సర్టిఫికేట్ మేడం అంతా ఎక్కడనే? ఎందుకు మేడం సర్టిఫికేట్? బెల్ కొట్టిందో నేను ఫస్ట్ బాగా వచ్చేసి నేను స్కూల్ ఫస్ట్. ఆడో దేవుడా. కానీ ప్రజలు నేటికి యుగాది పండుగ కోసం నేను అభ్యసనం చేసింది. నేను ఇంత కొంచెం ఈ స్ట్రిక్ట్ డయట్ ఫాలో చేస్తామా అనేసి ఉండేను. ఏం చేస్తాం? సరే కానీ ఇంకమే నేను నట్స్ డేట్స్ని హెల్తీగా పోసి మన ఫ్యామిలీ అందరినీ డయట్ ఫాలో చేసి హెల్తీగా ఉంటాయి యుగాదిలో ఉండి. హ్యాపీ యుగాది. హలో అత్త, బాగున్నారా? మా అమ్మ మీరు బాగున్నారా? మమ్మ ఉగాది శుభాకాంక్షలు. మమ్మ మీకు రామా బాగున్నావమ్మా? ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లో అమ్మ నాయన అందరూ బాగున్నారమ్మా? బాగుంది అత్త ఉగాది పచ్చడి. ఏమ్మా జాబ్ ఏదైనా చూస్తా ఉన్నావా? నేను జాబ్ జాయిన్ చేసేస్తుంది. ఇప్పుడు ఎక్కడ మా జాబ్ చేస్తారు? ఓ హెల్తీయా? ఏమి ఒక 10,000 కదా ఇస్తాను. లేదు మామ, 10,000 అంతా కాదు, 1,00,000 రూపాయలు ఇస్తారు నెలకి. నాకు దానికి నెలకి 1 lakh శాలరీ అంట. నా కడుపు మండుతుంది. వేపల తిరుపుతా మామిడి తలికాత పులుపుల పులకింత పచ్చడిలో మమత. చూడయ్యా, ఇప్పుడు ఏం జరిగింది అనేసి ఇందుకే చెప్పేది. మంచి రోజుతో మంచి మాట మాట్లాడాలా అట్లా అనేసి. ఏమండి ఇప్పుడు ఉగాది పండుగ, మీరు పండుగ గమ్మనే కూర్చోండా, టీవీ చూసుకొని లేచిపోండా, పోయి నాకు కావాల్సిన సామాన్లు అంతా తెచ్చియండా. ఒబ్బట్లకు బయట పిండి బెల్లం కావాలా, కొంచెం బాగుండేది తీసుకురాండా. చేటుదరా మామిడికాయను మామిడి ఆకులు చెప్పినాను, అది తీసుకొచ్చేసి నాకు మామిడికాయ క్లీన్ చేసి ఇచ్చేసి మామిడి ఆకులు కొంచెం అట్లే తోరణ కట్టేయండా. నువ్వు అయ్యా నీ బిడ్డలు అయ్యమ్మా, నువ్వు బిడ్డలు దగ్గర తీసుకో. నేను స్విగ్గీలో ఆర్డర్ చేసేసి ఒబ్బట్టు వస్తుంది. మీకు వేరే ఏం పిండి వంట కావాలో చెప్పండా. స్విగ్గీలో ఆర్డర్ చేసాము, వచ్చేస్తుంది. హ్యాపీ ఉగాది. రేపు ఉగాది పండగకి అన్ని పని అయిపోయింది. ఇల్లు క్లీన్ చేయాల్సిన, పూజలు క్లీన్ చేయాల్సిన, ఇంకా పిండి వేసుకొని వచ్చేస్తే పని అయిపోతుంది. యాసిడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ సాల్వెంట్, దే రిలీజ్ హైడ్రోజన్. అర్జున, నువ్వు పిండి వేసుకొని వస్తావరా? స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్, when acids are dissolved in a solvent, they release పిండి వేసుకొని వస్తావు. వీక్ యాసిడ్, when acids are dissolved in a solvent, they release hydrogen ion. అర్థమైంది బాగా. కెమిస్ట్రీ తెలుసమ్మా? అర్థమైంది, కెమిస్ట్రీ కాదు. నువ్వు పిండి వేసుకొని రావు, నాకు బాగా అర్థమైంది. సంయుక్త చూసే నాకు బాగా తెలుసు నీకు యాక్షన్లు ఎక్కువ పనులు తక్కువ అని. ఏమొద్దు, నేనే పోయి వేసుకొని వస్తా. రేపు పొద్దున్నే పళ్ళు కూడా తోముకుంటూ వస్తారు కదా, కళ్ళతో లేసి ఏం టిఫిన్, ఏం స్వీట్, ఏం స్పెషల్, ఉగాదికి ఏం చేసినావు ని అప్పుడు చెప్తాం నీ కథ అంతా. ప్రాంక్ మమ్మీ, నేను అక్కపై పిండి వేసుకొని వస్తాం అంతే కదా. యుగాది పచ్చడి ఒకే చేంద్ అందించి మా వాళ్ళు తినింది కాదు. మేము పిజ్జా బర్గర్ ఇదొత్తదా వెలాటపోయి పోయించపోయేము. మేము ఈ కాల బిడ్డలుమా, మాకెందుకు పూజలు పునస్కారాలు? ఇదేంటి పూజలు చేసేదని ఆ కాల ఏంటి ఈ కాల ఏంటి? అంత కాలంలో దేవుడు ఒకటే కదా. మనం పూజలు చేసేది మనకు మంచిది, మన ఇంటికి మంచిది కదా. అమ్మా నా చిన్న కూతురు, నువ్వు ఏం చెప్తావు? బయటికి వెళ్ళి పిజ్జా బర్గర్ అన్నీ పోయిస్తారు కదా. సరే
అయితే ఇంటికి వచ్చిందో ఏం చెప్పారు, అమ్మ పప్పన్న ఇయ్యండి, పాలన్న ఇయ్యండి అద్దెనే అడిగారు. సారీ అమ్మ, ఇంక మీద మేము అన్ని పండుగలు నేర్చుకునేమమ్మా. సారీ అమ్మ, ఇంక మీద మేము నేర్చుకునేమమ్మా. ఈ కాల బిడ్డలకు ఏమీ తెలిసేది లేదు. బిడ్డలకు చెప్పియండి, మన ఇంటి వాడిగలు ఏమి, మన పండగలు ఏమి అన్నీ చెప్పియండి. పెద్దలు చెప్పే మాట విని చిన్నవాళ్ళు అందరూ అంతా నేర్చుకోండి. అందరికీ యుగాది శుభాకాంక్షలు. అందరూ నష్ట చూసుకోప, అందరూ నష్టపెట్టేవాళ్ళ ఒళ్ళు ఆరోగ్యం క్షేమంగా ఉండేవాళ్ళ. బద్దు మేడి స్పెషల్గా ఇలా చేసి నాకు ఏమి ఉందండి, మీరు స్పెషల్గా అడిగి ఉండేది ఒక రెసిపీ చేసి పెట్టు ఉండండి. ఎత్తున వచ్చింది నీకు ఇదేమి ఐస్ మరి అది ఎత్తున వచ్చి ఉండేవి ఇద్దరు స్పెషలా మీరు దాన్ని స్పెషల్గా అడిగినండి, అందువల్ల మీకు స్పెషల్గా చేసిన పచ్చడిలో చేసిన ఐస్. రామా తెల్లవారుతుండి మీ అమ్మ నీకు అందరికి చూస్తూ ఉండ రా. డాడీ ఈసారి ఉగాదికి 4 రోజులు నాకు లీవ్, బేస్తారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. మంచిదాయమ్మా, చీకరం పోయి రిఫ్రెష్ చేసిరా, మన ఆరంభిస్తామా. ఏమి ఆరంభించమ్మా తెలీదా నీకు? డాడీ నో కమెంట్స్. ఏంటిది? ఈ పని అంతా ఇప్పుడే నేర్చుకో, లేదంటే డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని నిన్నే అందరూ ఫన్ చేస్తారు. ఉగాది శుభాకాంక్షలు. రెండు వాళ్ళు ఏం చేస్తా ఉండేది యుగాది పండగ నాటికి? ఈ పండగ పుట్టి ఇంట్లో ప్రసాదం చేయవదనా యుగాది పండగకు? ఊరికి దాకా ఫోన్ చూస్తా ఉండేను. చెప్పండి ఏం చేయవలా? ఆన్లైన్లో కంటే తీసుంటాంనా? అవును కా, మన ఆన్లైన్లోనే యుగాదికి అంతా తీసుంటాం కా. అది సరే, డాక్టర్ వచ్చి ఆన్లైన్లో తీసి తినవద్దని చెప్పారు. మీరు రెండు వాళ్ళు మన దేవుడికి ఆన్లైన్లో ప్రసాదం తీస్తాను చెప్పారా? ఇంట్లో 3 ఆడవాళ్ళు లేవు, 3 కలిసి 2 పనిగా పిలిచినుంటాం. వడపప్పు పచ్చడి చేసిచ్చాను, నేను వచ్చి మజ్జిగను పానకము చేసిచ్చాను. నేనే ఇంట్లో వచ్చి వడను ఒబ్బటు చేసి ఇచ్చాను. ముడిచిన నెలతిని అందరూ ఇంట్లోనే శుద్ధంగా చేసి దేవుడి నైవేద్యం పెట్టి భోంచుతాం. అందులో ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ యుగాది. పండక్కు వేపకు తీసుకుంటాపా. ఏం రా ఇది? వేపకు తెమ్మంటే జిల్లిడాకు తెచ్చిందా? ఇవది ఏం నాడు ఉగాది పండుగ నాడు వేపకదా తింటారు. జిల్లిడాక తినే కావును. జిల్లిడాకు రథసప్తమి నాడుగా తలకు పెట్టుకొని పోసుకున్నాను. నీ చెల్లి నీకు ఇచ్చుకుంటా, దాన్ని పెట్టే నేను పని ఏమి ఇది? వేపక్తం అంటే కరేపాకు తెస్తావు, ఏం రా అంటే జిల్లిడాకు తెస్తారు. ఏం బిడ్లో ఏం పండగ వారాలు ఎదీమే తెలియన పంటది పండ అంతా నేనే కొన్నా. ఈ కాలం బిడ్డలకు పండగ వారాలు యా పండగకి ఏం చేయాలా ఎదీమే తెలిసేలే, అంతా మనందా చెప్పాలా. మనం ఇప్పుడు వీళ్ళకి చెప్పిస్తాగా వాళ్ళ జనరేషన్ కి వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్చుకుంటారు. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.